హలో నమస్తే అండి, నా పేరు ప్రదీప్. మన ఛానల్ పేరు వచ్చేసి ఒంటరి సంచారి. లాస్ట్ వీడియో పల్లవి ప్రశాంత్ గురించి చేశానండి. మీరు దానికి చూపించిన ఆదరాభిమానాలకి చాలా సంతోషంగా ఉందండి. సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు తప్పు అనిపించింది, నేను మీతో షేర్ చేసుకుంటానండి. అది తప్పు అనిపిస్తేనే నేను మీకు చెప్పాలని చూస్తున్నానండి. నాకు బేసిక్గా అయితే నేను ఇలాంటి వీడియోస్ తీయనండి. నాకు అసలు వీడియోస్ తీయడం మానేశాను. అసలు ఏదో సరదాగా 2 వీడియోస్ చేశాను అంతే. తర్వాత వీడియోస్ తీయడమే మానేశాను. కానీ ఇది మాత్రం నాకు ఎందుకో చాలా పకడ్బందీగా తనని ఇరికించాలని చెప్పి ఇరికించినట్టు అనిపించిందండి. అందుకే వీడియో తీశాను. ఈరోజు టాపిక్ ఏంటంటే పల్లవి ప్రశాంత్ పైన కేసులు ఉంచాలా కొట్టేయాలా, తనకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే 3 నెలలు ఒక గదిలో నిర్బంధం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత జరిగే సిచ్యువేషన్స్ అతని చేతిలో ఉండవు కదండి. ఉండనప్పుడు అతను ఏం చేస్తాడండి? అతను ఏమీ చేయలేడు. పైపెచ్చి ఇలాంటి శివ లాంటి వాళ్ళు అతను దొంగతనంగా వెనక డోర్లో నుంచి వెళ్ళిపోతే ఇలాంటి శివ లాంటి వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వలేదనే ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మాట్లాడిన అతను వెనక నుంచి వెళ్ళిపోతే శివ లాంటి వాళ్ళే మళ్ళీ వీడియోలు చేస్తారు. ఏంటి 5,000 మంది 10,000 మంది ఫ్యాన్స్ వస్తే కనీసం ఫ్యాన్స్ని పలకరించకుండా దొడ్డిదారిలో నుంచి పారిపోయిన పల్లవి ప్రశాంత్ అని చెప్పి వీడియోలు చేస్తారండి. ఇప్పుడేమో ఇంత జరగాల్సిన అవసరం ఏముంది, పోలీసులు చెప్పినప్పుడు వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి మాట్లాడుతున్నాడు. నేను ఒకటే పాయింట్ చెప్తున్నానండి. ఏంటి అంటే అతను పోలీసులు చెప్పినట్టు విని వెనక నుంచి వెళ్ళిపోయి ఉంటే మాత్రం సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదండి, ఇంకా దారుణంగా ఉండేది. ఏంటంటే ఒక్క బస్సు 2 కార్లు అలాగే పగిలినాయి. అతను కానీ దొంగదారిలో వెళ్ళిపోయి ఉంటే పల్లవి ప్రశాంత్ని లిటరల్లీ ప్రతి యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు బ్యాడ్ చేసేవాళ్ళండి. అసలు కనీసం ఫ్యాన్స్కి హాయ్ కూడా చెప్పకుండా పారిపోయాడు, ఫ్యాన్స్ని చూడలేదు. ఇలాంటి శివ లాంటి వాళ్ళు అయితే రోజుకొక వీడియో రిలీజ్ చేసేవాళ్ళండి. ఆ రోజుకొక వీడియో రిలీజ్ చేసి కనీసం రెస్పాన్సిబిలిటీ లేదు. 10,000 మంది ఇక్కడ ఎన్ని గంటలు వెయిట్ చేసినా కూడా కనీసం వచ్చి పలకరించి వెళ్ళలేదు అని చెప్పి లిటరల్లీ పల్లవి ప్రశాంత్ని ఒక ఆట ఆడుకునే వాళ్ళండి. అతని దరిద్రం కొద్దీ అతను నా కోసం వచ్చిన అభిమానుల కోసం నేను వచ్చాను అని చెప్పి రిటర్న్ తిరిగి రావడం అతని దురదృష్టం. కానీ అదే అతని అదృష్టం. ఎందుకంటే జనాలకి తెలుసండి అతను ఏంటనేది. సరే అతను వయసు ప్రకారం అతను ఉండే పరిస్థితి, అతని మారుమూల గ్రామం అయినటువంటి ఆ పరిస్థితులను బట్టి కొంతమంది ఒక్కసారిగా అతనికి అంత అభిమానులు వచ్చేసరికి కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయ్యాడేమో, అది నిజమే అయ్యి ఉండొచ్చు. అంతేకాని అతను ఏదో టెర్రరిస్ట్ లాగా 4-5 కేసులు పెట్టేసి వెంటనే కనీసం గెలిచిన ఆనందం ఉండకుండా జైలుకి పంపించే అంత శిక్షార్హుడైతే మాత్రం కాదండి. కనీసం నిజంగా చెప్తున్నానండి, ఈ విషయంలో నాగార్జున గారిది చాలా పెద్ద మిస్టేక్ ఉందండి. ఏంటంటే హౌస్లో ఉన్నంత వరకే నాకు సంబంధం, హౌస్ నుంచి బయటకు వస్తే నాకు సంబంధం లేదు అన్నట్టు బిహేవ్ చేశారండి ఒక్కొక్కరు అందరూ. అతనితో పాటు ఉన్న వాళ్ళు కానీ శివాజీ గారు కానీ ఏదైనా అండి. సార్ శివాజీ గారు మీరున్నారు కాబట్టి పల్లవి ప్రశాంత్ గెలిచాడండి. నేను మీకు ఒక ఓటు, పల్లవి ప్రశాంత్కి ఒక ఓటు వేసానండి. నాకున్నంతలో షేర్ చేసే వేశాను. కానీ సార్ మీరు ఒక వీడియో తీసి పెట్టడం నాకు నచ్చలేదండి. అట్లీస్ట్ ఒక మీడియా ఛానల్ ముందుకు వచ్చైనా మాట్లాడుంటే బాగుండేదండి. మీలాంటి వాళ్ళ మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు కాబట్టి మీ వాయిస్ ఇంకా తొందరగా వెళ్ళేదేమో అని నా అభిప్రాయం అండి. ఈ యావర్ లాంటి వాళ్ళు ఇంకొకరు బోలే గారు చేసింది మాత్రం చాలా గల్లండి. ఎందుకంటే అతను పబ్లిసిటీ కోసం వచ్చాడా ఇంకోటి కాదండి. అతను ఆ టైంలో ఉన్నాడా లేదా, అతను హెల్ప్ చేశాడా లేదా అన్నదే మ్యాటర్ అండి. తర్వాత అతనికి ఏం ఉపయోగం ఉంటుంది, అతనికి పబ్లిసిటీ వచ్చిద్దా, అవన్నీ నెక్స్ట్ థింగ్ అండి. ముందు సిచ్యువేషన్లో ఉన్నాడా లేదా అండి, అది ముఖ్యం. మెయిన్ మ్యాటర్లోకి వద్దామండి. పల్లవి ప్రశాంత్ పైన ఈ కేసులు ఎత్తేయాలా లేదా, అతని కెరీర్కి ఇబ్బంది అవుతుందా లేదా, ఖచ్చితంగా ఉంటుందండి. అతనికి మచ్చేనండి. ఒక్కసారి పోలీస్ మెట్లు ఎక్కితేనే పాపం అనుకునే టైంలో అండి. అంటే పోలీస్ స్టేషన్ అంటేనే భయం అండి. మాలాంటి పల్లెటూరులో ఉండే వాళ్ళకి పోలీస్ స్టేషన్లు అంటేనే భయం. అలాంటిది
పోలీస్ స్టేషన్లో ఉండి జైలుకి తరలించబడిన పల్లవి ప్రశాంత్ ఏం చేస్తే ఆ మర్చిపోతుందండి. ఇవన్నీ మన చేతుల్లోనే ఉందండి. ఇలాగ మీరు కూడా వీడియోలు చేసి నాకు కుదిరితే ఈ వీడియోని షేర్ చేసి ఇలాగే వీడియోలు చేయమని మీరు చెప్పండి. అతనికి లిటరల్లీ అతని పైన ఉన్న కేసులు కొట్టేసి అతనికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక చిన్న క్షమాపణతో పోయిద్దండి. అంతేగాని జైలుకి అక్కర్లేదండి. ఒక చిన్న క్షమాపణతో పోయిద్ది. బెయిల్తో వచ్చాడు. బెయిల్తో వచ్చినా సరే ఏదో ముద్దాయిలాగా ఏదో ఫ్రాడ్ చేసిన వాళ్ళలాగా ప్రతి ఆదివారం వెళ్ళి సంతకం పెట్టడం అనేది అసలు చాలా చాలా నరకం అండి. అది మానసికంగా కుంగిపోతాడు. బయటకు వచ్చిన తర్వాత ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే ఎవరండి బాధ్యతలు? మనం సపోర్ట్ చేస్తే అతనికి ఒక ధైర్యంలాగా ఉంటుందండి. బయటకు వచ్చాడు, ఇంకా రిలీజ్ చేయాలి. బెయిల్ ఒకటే వచ్చిందండి. ఇంకా ఈరోజు ఫైనల్ అవుతుంది. దయచేసి మనందరం సపోర్ట్ చేస్తే అతనికి ఒక సపోర్ట్ లాగా ఉంటుంది. అతనికి ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా ఉంటాయి. దయచేసి మీరు సపోర్ట్ చేస్తారని కోరుతున్నానండి. ఈ వీడియోని ఇలాగే అతనికి సపోర్ట్ చేస్తూ వీడియోలు చేసే వాళ్ళకి షేర్ చేయమని కోరుకుంటున్నానండి. మీరు చూపించిన ఆదరాభిమానాలకి చాలా రుణపడి ఉంటానండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.